నమస్తే అండి, నేను అరుణ. బ్రహ్మకమలం మొక్క ఇంత చక్కగా ఇలా పువ్వులు నిండుగా రావాలి అంటే మనం ఈ మొక్కకి ఎలా పెంచాలి, ఏ సైజు కుండి తీసుకోవాలి, అలాగే మట్టి మిశ్రమం ఎలాంటిది ఉండాలి, వాటర్ ఎలా ఇవ్వాలి, ఎండ కూడా ఏమాత్రం ఉండాలి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దామండి. ఇదైతే 200కి పైన పూలు విరిసిందండి, ఒకే ఒక్క చెట్టు. ఈ కుండీ అయితే ఒక 14 ఇంచులు ఉంటుందండి. అలాగే బ్రహ్మకమలానికి నల్ల మట్టి కంటే ఎర్రమట్టి ఒక 60%, అందులో 20% ఇసుక, 20% వర్మి కంపోస్ట్ కలుపుకోవాలి. ఎర్రమట్టిలో బాగా వస్తుంది, ఎందుకంటే బ్రహ్మకమలం అనేది ఒక కాక్టస్ జాతికి చెందిన మొక్క అండి. ఎడారి మొక్క లాంటిదే ఇది కూడాను. కాబట్టి మట్టి అయితే వాటర్ నిల్వ ఉండేలా కాకుండా ఎర్రమట్టిలో అయితే మొక్క చాలా బాగా పెరుగుతుంది. వాటర్ అయితే రోజు ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మట్టి చక్కగా వాటర్ ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళిపోయేటట్టు మట్టి మనం ప్రిపేర్ చేసి నాటుకుంటే రెగ్యులర్గా వాటర్ ఇవ్వచ్చు. అలాగే ఎండ కూడా దీనికి పార్షియల్ సన్లైట్ అయితే సరిపోతుందండి. అంటే మరీ డైరెక్ట్గా 8 గంటలు 10 గంటలు అంత ఎండలో కాకుండా కొంచెం చెట్ల కింద కానీ అలాంటి చోట పెడితే బాగుంటుందన్నమాట. ఇక్కడ ఒక పోల్ పక్కన పెట్టేసి ఆ పోల్ సపోర్ట్ ఇస్తే అది ఎంత హైట్ వచ్చిందో చూడండి. ఎంత ఫ్లవర్స్ కింద నుంచి పై వరకు అసలు ఖాళీ లేకుండా వచ్చాయి. అలాగే ఈ పాట్ ఎప్పుడు ఒకే ఏరియాలో మనం అలా ఉంచేసేయాలండి. అంటే ఒక్కోసారి ఈ కార్నర్లో కొన్ని రోజులు, ఆ వైపున కొన్ని రోజులు, లేకపోతే ఇటు అటు ఇలా మార్చకుండా ఏదో ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ని చూసి అలా వదిలేసేయాలన్నమాట. ఎందుకంటే ఈ మొక్కని ఎక్కువ మారుస్తూ ఉంటే కొంచెం షాక్కి గురవుతుంది. మళ్ళీ అది సెట్ అవ్వడానికి టైం పడుతుందన్నమాట. అంత ఫ్లవర్స్ కూడా ఎక్కువ రాదు. అందుకని బ్రహ్మకంలో ఎక్కడైనా సరే ఒక పర్టికులర్ ఈ కార్నర్ ఏదో ఒక కార్నర్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఎండ తక్కువగా ఉండాలి. అలాగని పూర్తిగా ఎండ లేకుండా కాదు, పార్షియల్ సన్లైట్ పడేలాగా అలాంటి ఒక స్థలంలో మొక్కని అలా ఉంచేసేయాలి. మనం ఎప్పటికప్పుడే దీన్ని కదపకూడదు, మార్చకూడదు. ఇలా మనం ఇటువంటి కేర్ తీసుకున్నప్పుడు ఇలాగైతే చక్కగా మొక్క పెరుగుతుంది. అలాగే ప్రతి 15 రోజులకి ఒకసారి ఒక గుప్పెడు వర్మి కంపోస్టు, గుప్పెడు కోకోపీటు, అలాగే బాగా మాగిన అరటిపళ్ళు ఒక 3 తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసి మట్టి కొంచెం పైన తీసేసి ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది వేసేసి పైన మట్టిని కవర్ చేసేయాలి. కవర్ చేసేసి వాటర్ వేస్తూ ఉండాలి. ఈ మాత్రం కేర్ తీసుకుంటే చాలండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ అరటిపళ్ళు వేయడం వల్ల చీమలు రావా అని. చీమలు ఏవి రావండి. కొంచెం మట్టి ఒక 2 ఇంచులు మట్టి తీసేసి లోపల ఈ మిశ్రమం వేసేసి పైన మళ్ళీ మట్టిని వేసేసి గట్టిగా నొక్కేస్తే చీమలు ఉండవు, అసలు ఏం ఉండవు. అన్ని రకాలు అందుతాయి అన్నమాట. అంటే పొటాషియము, నైట్రోజన్, ఫాస్ఫరస్ మొక్కకి కావాల్సిన అన్నీ అంది చక్కగా గ్రోత్ బాగుంటుంది. ఫ్లవరింగ్ కూడా ఇంత చక్కగా వస్తుందన్నమాట. ఈ మొక్క ఇలా చక్కగా నిండుగా పూసేటప్పుడు ఆ స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. ఏరియా అంతా కూడా చాలా మంచి సువాసనతో నిండిపోయి ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ.